రాజకీయ లబ్ధి చేసే దానికోసం ఆరాటం పడతా ఉందా అనేది సునీతక్కకు నిజంగా క్లారిటీ రావాలి. ఒకసారి సునీతక్క ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా అవసరమైన ప్రతిసారి టాపిక్ డైవర్షన్ కింద ఈ కేసుకు తీసుకొని రావడము, ఆయనకు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా మాట్లాడడము. 2 రోజుల నుంచి ఒక తెలుగుదేశం ఎంపీ డ్రగ్స్ కేసులో కూరుకుపోయి ఆ విషయం దేశమంతా మరి అన్ని నేషనల్ మీడియా ఛానల్స్, స్టేట్ ఛానల్స్ అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడడం కోసం, ఆ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి పైన వచ్చే వ్యతిరేకత తగ్గడం కోసం సునీతక్క టాపిక్ డైవర్షన్లో భాగంగా ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది నిజంగా ఆలోచన చేసుకోమని చెప్పి సునీతక్కను కోరుతా ఉన్నా. ఆ ప్రెస్ మీట్లో కూడా అక్క మాట్లాడినప్పుడు ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిన అంశాలు రాత్రింబగళ్ళు దాదాపు 13 లక్షల ఫైళ్ళు చదివాను అని చెప్పి సునీతక్క చెప్పింది. అవన్నీ చదివి నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడిగాను, కానీ నా సాటిస్ఫాక్షన్ కొద్దీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పి సిబిఐని విమర్శించే ప్రయత్నం చేసింది. పరోక్షంగా కోర్టును కూడా విమర్శించే ప్రయత్నం చేసింది. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, 13 లక్షల ఫైల్స్ మీరు చదివారు కదా, అన్నింటికంటే ముఖ్యమైన ఫైల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి వీటిలో? దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్, A4 దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్, అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్, తర్వాత వాళ్ళ డ్రైవర్ అంటే చనిపోయే రోజు వివేకానంద రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేసిన నీరుగట్టి ప్రసాద్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ప్రతిరోజు రాత్రి వివేకానంద రెడ్డి గారి దగ్గర ఆయన ఇంటి బయట పడుకునే పండింటి రాజశేఖర్ స్టేట్మెంటు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీం గారి స్టేట్మెంట్స్, ఇవి ప్రధానమైనవి. మరి 13 లక్షల ఫైల్స్ మీరు చదివారు కదా, అత్యంత ప్రధానమైన ఈ 4 స్టేట్మెంట్స్ మీరు చదివారా లేదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఒకవేళ చదివి ఉంటే మీరు ఈ కోణంలో ఫర్దర్ విచారణ అడిగి ఉండాల్సింది కదా. ఎందుకు అడుగుతున్నా అంటే, ఎందుకు 4 స్టేట్మెంట్లను ప్రస్తావిస్తున్నానంటే, పండింటి రాజశేఖర్ చెప్తాడు, ప్రతిరోజు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి ఇంటి బయటే ప్రతిరోజు పడుకుంటాడో అతను చెప్తాడు, ఆ రాత్రి అతన్ని కాణిపాకం పొమ్మని చెప్పి సునీతక్క అమ్మగారైన వివేకానంద రెడ్డి గారి సతీమణి సునీతక్క అమ్మగారైన సౌభాగ్యమ్మ గారు, అదేవిధంగా భర్త నర్రెడ్డి రాజశేఖర్ గారు, వీళ్ళిద్దరూ ఈ పండింటి రాజశేఖర్ అనే అటెండర్ను ఆ రోజు రాత్రి నువ్వు కాణిపాకం పొమ్మని చెప్పి అతనికి సెలవిచ్చి పంపిస్తారు. ఎందుకు ఆ రోజు రాత్రి మీరు సెలవిచ్చి పంపించడం జరిగింది? నెంబర్ 1. ఈ కోణంలో ఎందుకు మరి మీ అమ్మగారిని కానీ లేకుంటే మీ భర్త గారిని కానీ ఎందుకు విచారణ చేయడం లేదు సిబిఐ? మీరు ఎందుకు విచారణ కోరడం లేదు ఈ కోణంలో? అదేవిధంగా అదే పండింటి రాజశేఖర్ అనేక అంశాలు చెప్తాడు. చివరి రోజుల్లో వివేకానంద రెడ్డి గారు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి ఆ డబ్బు రాక రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్కు గురై ఎక్కువ డ్రింక్ తీసుకొని స్టెప్స్ పైన పండుకుంటే ఆయనను మోసుకొని వెళ్ళి బెడ్ మీద పండబెట్టేవాడిని అని చెప్పి పండింటి రాజశేఖర్ అని అటెండర్ స్టేట్మెంట్ ఇస్తారు. నేను ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. సో అంత క్లియర్గా ఆ అటెండర్ చెప్తాడు. అంతేకాకుండా ఆ డబ్బు కూడా డైమండ్స్ సేల్స్ రూపంలో లేకుంటే ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉన్నింది. అప్పటికే దానికోసం వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయింది, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధతో ఆయన ఎక్కువ డ్రింక్ తీసుకునే వాళ్ళు, అందరిపైన కోపపడే వాళ్ళని కూడా ఉంది. మరి ఆ కోణంలో ఎందుకు మీరు విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగడం లేదని చెప్పి నేను సునీతక్కను కోరుతా ఉన్నా. ఒకవైపు దస్తగిరి తన స్టేట్మెంట్స్లోనే చాలా క్లియర్గా చెప్పాడు. తొలిసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా
దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ని పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే, దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ అంటే ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే, అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వ్యక్తి. లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28 జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28 జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కదా, అంటే టైమ్లీగా ఆ లెటర్ ఉన్న విషయం తెలిసింటే కన్నా సమయానికి అదే టైంలో తెలిసింటే ఇది 100% హత్య అని అందరికీ అర్థమయ్యేది కదా. అంత ఇంపార్టెంట్ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారు, ఎందుకు కన్సీల్ చేయమన్నారు అని చెప్పి సిబిఐ అడిగితే ఆమె చెప్పే ఆన్సరు, మాకు లెటర్ ఉన్న విషయము కృష్ణారెడ్డి గారు వాట్సాప్ పెట్టాడు, లెటర్ చూసాము, లెటర్లోని అంశాలు మేము చదివాము, నాన్నకు సంబంధించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్నీ కూడా మేము చూసామని చెప్పి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఎందుకు బయట పెట్టలేదనే విషయానికి ఒక పెద్ద థియరీనే చెప్తుంది. ఊరంతా గొడవలు అవుతాయని, ఇంకొకటని రకరకాలైన కారణాలు కూడా చెప్పింది 28 జూలై 2020 నాడు.